ఇవాళ ముహూర్తం, రేపు తలంబ్రాలు. ఉదయం నుంచి హడావిడిగా ఆ ఇంట్లో పెళ్లి బాజలు మోగాయి. తలంబ్రాలు మరిగా వేసేటువంటి కొన్ని గంటల ముందు ఆ కుటుంబంలో విషాద ఛాయలు అనుకున్నాయి. మొత్తం పెళ్లి బృందం అంతా కూడా గూడూరుకి, అంటే కర్నూలు సంబంధించినటువంటి చిత్తార వీధి నుంచి గూడూరుకు బయలుదేరారు. అయితే పెద్దపాడు దాటిన మలుపులో అక్కడ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో సుమారు 8 మంది గాయపడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం జనరల్ హాస్పిటల్లో కొంతమంది, మరోవైపు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొన్ని గంటల్లో ఆ కుటుంబం అంతా కూడా పూర్తిగా, అంటే సంబరాలు చేసుకోవాలి, పెళ్లి వివాహాల్లో అటు భాగస్వామ్యం అవుతున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మనతో మాట్లాడి కొంతమంది పెద్దలు ఉన్నారు. ఏం జరిగింది పెద్ద అసలు? కర్నూలు నుంచి గూడూరుకి వస్తున్నారు. అక్కడ కారు యాక్సిడెంట్ అయింది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నారు అసలు? ఈ మీ ఇంట్లో ఇంతమంది ఎందుకు వెళ్తా ఉన్నారు? పెళ్లికి ఉమ్, ఈ కర్నూలు అమ్మాయిని గూడూరుకి ఇచ్చినారు. వాళ్ళు గూడూరుకి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు. అక్కడ నుంచి కారు వస్తున్నది. అక్కడ నుంచి వచ్చిన కారు రెండు యాక్సిడెంట్ అయినాయి. అంటే ఎంతమంది గాయపడ్డారు, ఎలా జరిగింది? 8 మంది గాయపడింది. ఉమ్. అంటే ఎవరెవరు గాయపడ్డారు దీంట్లో? ఏమైనా పెళ్లి కూతురు ఎవరైనా ఉన్నారా? పిల్ల కూతురికి గాయమైంది. ఉమ్, వాళ్ళ అవ్వ, ఒక పిల్లగాడు, ఉమ్, ఒక పాప, ఉమ్. ఒక నిండు గర్భవతి. ఎట్లుంది వాళ్ళందరి పరిస్థితి? ఎలా ఉంది పెద్ద? అందరికి బాగానే సీరియస్ గానే ఉంది. ఇప్పుడు మరి కొన్ని గంటల్లో పెళ్లి అవుతుంది, తాళి కట్టబోతున్నారు, అంత సంబరాల్లో ఉన్నారు. మీరు కూడా ఇక్కడ నుంచి పెళ్లి కొడుకు ఇంటికి బయలుదేరారు. ఇలా జరిగింది కదా, ఎలా ఉంది? అంటే యాక్సిడెంట్ అయిందంటే మా గూడూరు నుంచి వచ్చినాం ఇంటికి. అంటే పెళ్లి కొడుకు తరపు వాళ్ళు మీరు, మీకు ఎన్ని గంటలకు తెలిసింది విషయం? మాకంటే ఒక గంట ముందర తెలిసింది.